హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పర్ఫెక్ట్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూద్దాము. ఇవి ఇంట్లో చేసినాయండి, చాలా బాగుంటాయండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. 2 బంచ్ల నూడిల్స్ చిన్న ముక్కలుగా చేసుకొని మసాలా అప్లై అవ్వడం కోసం ఈ విధంగా ఒక పెద్ద క్యారెట్, ఒక క్యాప్సికము, పెద్ద ఉల్లిపాయ ముక్క చిన్నగా తరిగి పెట్టుకుని 2 పచ్చిమిర్చి, మీరు క్యాబేజీ కూడా తీసుకోండి. ఇక్కడ ఈలోపు పక్కన ఎసరు పెట్టుకోండి. ముందుగా అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ముందుగా మనము నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో 3 ఎగ్స్ వేసుకుంటున్నానండి. మీ ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. దాన్ని పొరటు కింద చేసి లైట్గా ఉప్పు వేసి వాటిని పక్కకి తీయండి. ఎసరు వచ్చాక నూడిల్స్ వేసుకున్నానండి, ఇక్కడ మీకు చూపించలేదు. దీన్ని ఎగ్ పొరటు చేసి దూరగా వేగాక పక్కకి తీసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగాక మిగతావి క్యాబేజీ వేయండి. ఆ తర్వాత క్యారెట్ వేసి బాగా కలపండి. ఈలోపు ఉడికాయో లేదో చూసుకోండి. ఈ విధంగా ఉడికిన తర్వాత వాటర్ అన్నీ తీసేయండి. జలిగిన్నెలో వేసి కొద్దిగా దీనిపైన ఆయిల్ వేసి కలపండి. ఒకటికి ఒకటి అంటుకోకుండా ఉంటుందండి. వేసి ఆయిల్ వేసి ఇలా కలపండి. ఈ విధంగా అంటుకోకుండా ఫ్రీగా కలపచ్చు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఎంతైతే వాడతారో అంత వేసుకోండి. ధనియాలు, మెంతులు, జీలకర్ర పొడి 1 స్పూను, కారం 1 స్పూను. ఇక్కడ పచ్చిమిర్చి బదులు మీరు చిల్లీ సాస్ కూడా తీసుకోవచ్చండి, గ్రీన్ చిల్లీ సాస్. ఇక్కడ సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోండి, ఈవెన్గా అప్లై అవుతుందండి. ఇందులోనే 2 టీ స్పూన్స్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్ వేసుకోండి. ఇప్పుడే వేయడం వల్ల నూడిల్స్ కలుపుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. మనకంత అలవాటు ఉండదు కదండి బయట చేసే విధంగా, వాళ్ళు పైకి కిందికి అంటుంటారు. సో ఇప్పుడు వేసుకొని మొత్తం బాగా కలపండి. ఈ విధంగా మొత్తం కలిపేసి క్యాప్సికమ్ పైన వేసుకోండి. వేసి కొద్దిగా మిరియాల పొడి వేసానండి, మీకు కావాలంటే మసాలా వేసుకోవచ్చు, గరం మసాలా. ఇప్పుడు కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇందాక ఎగ్ ఫ్రైని దీని మీద వేసుకోండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్దీ కూడా, ఇంట్లో చేసుకుంటాం కాబట్టి. చూసారా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో. ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ ముక్క వేసుకోండి. మీకు కావాలంటే టొమాటో సాస్ కూడా వేసుకోండి. పైన స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.